రమణి గారు, ఏకాగ్రత లోపం సమస్య నివారణకి యోగాలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి? ఏకాగ్రత పెరగడానికి యోగాలో శీర్షాసనం, యోగ నిద్రాసనం, కుంభక ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని నిత్యం సాధనం చేయడం ద్వారా తప్పనిసరిగా ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఈ ప్రక్రియల్ని యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీర్షాసనం, యోగ నిద్రాసనం, కుంభక ప్రాణాయామం రోజూ సాధన చేయటం ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు. శీర్షాసనం చెయ్యటానికి ముందుగా మోకాళ్లపై వంగోవాలి. ఇప్పుడు తలను, మోచేతులను నేలకు ఆంచి ఉంచాలి. తర్వాత రెండు కాళ్ల సహాయంతో నడుమును పైకెత్తాలి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్లను పైకి తీసుకొని వచ్చి నిటారుగా ఉంచాలి. ఇలా ఈ భంగిమలో శరీర భారమంతా తలపైనే ఉంచాలి. ఈ ఆసన సాధన ప్రారంభ స్థాయిలో ఉన్నవాళ్లు ఇతరుల సహాయంతో గోడకు కూడా వెయ్యవచ్చు. తలపోటు, చెవిపోటు ఉన్నవాళ్లు ఈ ఆసనం వెయ్యకూడదు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా మొదటి స్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం 3 నుంచి 6 సార్లు చేయవచ్చు. రెండవ ప్రక్రియ కుంభక ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చెయ్యటానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు 2 నాసికా రంధ్రాల గుండా శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉండాలి. ఇప్పుడు చివరిగా దీర్ఘంగా ఉదరంలోకి శ్వాస తీసుకుని తలను కిందకి వంచి గడ్డాన్ని ఛాతికి ఆంచి శ్వాసను ఉదరంలోనే కుంభించి ఉంచాలి. ఇలా